జనార్దన్ రావు అండి. హలో డాక్టర్. హలో. దయానిధి మై సన్-ఇన్-లా. కంగ్రాచులేషన్. డాక్టర్ కులాసా? డాక్టర్ కులాసాగా లేకపోతే ఎలా సార్? సార్ మీకు ఫోన్ సార్, చాలా అర్జెంట్ అట. సారీ. హలో, శంకర్ హియర్. శ్రీధర్కి యాక్సిడెంట్. ఐ కాడ్. ఎక్కడ? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఓకే, నేను వెంటనే బయలుదేరి వస్తాను. అయ్యారు అది విషయం. నేను ప్లీజ్ కూడా అసలు ఒప్పుకోవట్లేదు. భారతి, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందట. నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడెలా వెళ్తారండి? అవతల పార్టీ జరుగుతుంటే. ఐ నో ఇట్స్ బ్యాడ్ మేనర్స్, బట్ ప్లీజ్ ఎలాగైనా నువ్వు మేనేజ్ చేయాలి. మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థం అవుతుందా? అవతల పార్టీకి వచ్చిన వాళ్ళందరూ అయిన వాళ్ళు, ఆత్మీయులు, ఆస్తిపరులండి. అవతల చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటుంది నా మిత్రుడిని సంగతి మర్చిపోకు. ఆయన నా దృష్టిలో దేవుడు. కానీ అతను నా దృష్టిలో ఒక దుర్మార్గుడు, మోసగాడు. భారతి, చూడండి, అతను మీ ఫ్రెండ్ అని చెప్పుకోవడం మీకు కాదు, నాకు అవమానం. ప్లీజ్ లెట్ us drop this matter. రండి. భారతి, నా మాట విను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటం చాలా ముఖ్యం. నాకంటే ముఖ్యమా? అతను నాకంటే మీకు ఎక్కువ? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది కాదు సమస్య. ఆయన నా జీవితానికి వెలిగించిన మహానుభావుడు. నేను మీ జీవితం పంచుకున్న భార్యను. అతని మీద ఉన్న ప్రేమలో, గౌరవంలో సగమైనా నా మీద ఉంటే నా మాట విని పార్టీకి నడవండి. భారతి, నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అర్థం ఉన్నా లేకపోయినా మీ అర్థాంగిగా మిమ్మల్ని అడిగే హక్కు నాకుందండి. ఆలోచించుకోండి. పార్టీకి వస్తారా, హాస్పిటల్కి వెళ్తారా? సారీ, హాస్పిటల్కి వెళ్ళకపోతే ఒక నిండు ప్రాణం బలైపోతుంది. వెళ్ళగట. వివాహ బంధానికంటే స్నేహ బంధానికే విలువిచ్చే మీ పద్ధతులు నాకే నచ్చటలేదండి. వాడు ఎంత మోసగాడని, వాడు ఎంత దుర్మార్గుడని నేను వద్దు వద్దని వాదిస్తున్నా మీరు ఇంకా అట్టే మొక్కుతున్నారంటే మీకు నా మీద ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉందో అర్థం అవుతూనే ఉందండి. అనవసరంగా ఆవేశపడుతున్నాను, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. అర్థం చేసుకున్నారు కాబట్టి ఆవేశపడుతున్నానండి. మిమ్మల్ని కోరి కోరి కట్టుకున్నందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను. చిచి, మీ ఫ్రెండ్ తర్వాత స్థానానికి నన్ను నెట్టి వేసినప్పుడు ఇంత హోదా, ఇంత ఆస్తి ఉన్న నేను ఆ రెండో స్థానంలో ఉండలేనండి. నేను ఆ రెండో స్థానంలో ఉండలేను. నా మాట వినే భర్త దొరకాలని నాకన్నా చిన్న అంతస్తులో ఉన్న మిమ్మల్ని భర్తగా ఎంచుకున్నాను. మా దగ్గర చేతులు కట్టుకుని పనిచేసే ఉద్యోగస్తుడికి నా చేయి అందిస్తే నన్ను ప్రేమించడమే తన ఉద్యోగంగా భావిస్తాడని, కనీసం కృతజ్ఞత కోసమైనా నన్ను ప్రేమిస్తానని ఆశించాను. కానీ మీరు మా దగ్గర ఉద్యోగం చేయడానికే పనికొస్తారు, కానీ నా జీవితం పంచుకోవడానికి పనికివారని నాకు ఇప్పుడు అర్థమైందండి. పార్వతి, పార్వతి, ఇంత చిన్న విషయానికి తెగతింపులు చేసుకుందాం ఇది అనుకున్నాను. చిన్న విషయమా? నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని ప్రశ్న వేసినప్పుడు లేదు అన్న రెండు అక్షరాల మాట నాకే కాదండి, భర్త ప్రేమను కోరే ఏ ఆడదానికైనా నరకాన్ని సృష్టిస్తుంది. చాయిస్ మీకే వదిలేస్తాను. మీకు వాడు కావాలో నేను కావాలో మీరే తెలుసుకోండి. భార్య ఎక్కువ దేవుడు ఎక్కువ అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. వస్తా. ఏమండి, ఇప్పుడు వాడే కావాలని మీరు వెళ్తే మీరు తిరిగి వచ్చేసరికి నేను మీ భార్యగా ఉండలేను. ఆల్ రైట్. అయాచితంగా వచ్చిన ఈ సిరి సంపదల కంటే నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దిన నా మిత్రుడే నాకు ఎక్కువ. అతను బ్రతకాలి. అతను బ్రతికే నాలంటి వాళ్ళు 100 మంది బ్రతుకుతారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఆగండి. మీరు ప్రేమపూర్వకంగా వేసిన ఈ ముష్టి 3 తులాల బంగారం లాకెట్ మాత్రం నాకెందుకు? మీకు ఇంకో ఉద్యోగం దొరికేంత వరకు మీకు ఇంత తిండి పెట్టడానికైనా ఇది పనికి వస్తుంది. మీ అపురూపమైన ఆస్తిని మీరే ఉంచుకోండి. పార్వతి, నీకు భాగ్యం విలువ తెలిసే తప్ప సౌభాగ్యం విలువ తెలియదు. నువ్వు ఇప్పుడు తెంచి పారేసింది బంగారపు గొలుసును కాదు, నా మనసు. నువ్వు నా మనసును తుంచేశావు, నా ప్రేమను చంపేశావు, నా ఆరాధాన్ని తురించి పారేశావు.
నేనేమిటో, నా విలువేమిటో, నా అవసరం ఏమిటో నువ్వు తెలుసుకున్న తర్వాతే మళ్ళీ నేను కలుస్తాను. ఓకే, గుడ్ బై. నోట్స్ అన్ని రాస్తావా? త్వరగా టైం పద. సారీ ప్లీజ్, మిస్ గీత గదిలో ఉందండి. గీత గీత పుట్టింటికి వెళ్ళిందండి. పుట్టింటికే? I see. అంటే వాళ్ళ సొంతూరు వెళ్ళింది అనమాట. అవునండి. అవునండి, ఎందుకు వెళ్ళింది? పురిటికి వెళ్ళిందండి. మై గాడ్, మళ్ళీ ఎవరండి మీరు? నాకు తెలియకుండా గీత పురుడు రావడం ఏంటండి? అదేనండి, వాళ్ళ రాణికి పురుటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ వస్తే. రాణి ఎవరండి? మీ గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి. కుక్క పిల్ల పురుడు రావడం ఏంటి, గీత పిల్ల అక్కడ కూర్చోవడం ఏంటండి? మీ గీత దగ్గరుండి పురుడి పోస్తే తప్ప ఆ కుక్క పిల్లకు పురుడవదేమోనండి. చూడండి, మా క్లాసు టైం అయింది, మేము వెళ్ళొస్తాం. దయచేసి ఏమనుకోకండి. రావేస్తామండి. పదవే త్వరగా. అనుకోవడానికి ఏముందండి? ఆ మాయదారి కుక్క పిల్లకు ఇప్పుడే పురుడు రావాలా? గీత వెళ్ళి ఇప్పుడే అక్కడ కూర్చోవాలా? ఇప్పుడు మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏమండి, ఇది మీకే న్యాయంగా ఉందా? ఉద్యోగం ఉందని పేపర్లో వేశారు, పైగా ఇంటర్వ్యూ రమ్మని కూడా రాశారు. తీరా మా ఊరు నుంచి ఊరు వచ్చాక ఆ ఉద్యోగం ఎవరో ఎమ్మెల్యే గారు బావమరిది గారు తమ్ముడు కూతురికి ఇచ్చారంటే ఇదే న్యాయం అండి. ఇది న్యాయమేనా? ఏం చేయమంటావమ్మా, పై నుంచి ఆర్డర్స్ అలా వచ్చాయి. వస్తే ఇచ్చేయడమేనా? నా క్వాలిఫికేషన్స్ చూసి కూడా మీరు ఎన్నున్నా రికమెండేషన్ లేదే ఉద్యోగం రాదమ్మా. మీ హాస్టల్ ముందు నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా? రాదు. మరి వేరే ఉద్యోగం ఖాళీ అవుతుంటారా? ఏం ఖాళీ కాదు. మరి మీ ఉద్యోగం ఇప్పుడు ఖాళీ అవుతుంది ఎందుకు? ఏం లేదు, మీ సీట్ నేను ట్రై చేద్దామని. మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మేడం, మేడం, మేడం. చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి. నాకు మీతో పనేం లేదు, నేను చూడను. మీరు మరీ అంత పిల్లవరిచినట్టు మాట్లాడితే ఎలాగండి? అవును, మీరు అక్కడికి వచ్చిన ఉద్యోగం కోసమే కదండి? మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు అభ్యంతరం లేదని నేను మాట చెప్తానండి. ఉద్యోగం నేను ఇస్తాను. ఏమిటో ఆ ఉద్యోగం? ఏం లేదండి, వెరీ సింపుల్. మీరు కొంతకాలం పాటు నా ప్రియురాలుగా నటించాలి. చూడు మిస్టర్, ఒళ్ళు ఎలా ఉంది? ఒంటికి ఏమన్నా బాగుంది. ఇదిగో, నాకు నీ ఉద్యోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మర్యాద ఇక్కడ చూడు. ఒకవేళ నేను వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు? ఇదిగో, ఆ కానిస్టేబుల్ పిలిపించి నీ కాళ్ళు విరక్కొట్టిస్తా. కాళ్ళు విరక్కొట్టిస్తే చేతులు ఉన్నాయి కానీ. ఇదిగో పెళ్ళాం, మర్యాద వెళ్ళి కార్లో కూర్చో. ఏమిటి పెళ్ళా? అవును, నా పెళ్ళానమే మర్యాద వెళ్ళి కార్లో కూర్చోలేదా? ఒళ్ళు బాగా చెప్పగా మర్యాద రాములు. ఏమిటయ్యా కలవట పడుతున్నారు? మీరు చకచగా చెప్పండి, నేను చకచగా రాసేసుకున్నాను. చెవులు గారు, కరెక్ట్ టైంకి వచ్చారండి. ఇవి నా భార్య అండి. ఓహో, ఇది భార్యాభర్తల కేసా? అవునండి, 3 మాసాల నుంచి మధ్యప్రభుత్వంతో చాలా బాధపడుతుందండి. అందులో అమావాస్య కదండి, మరీ ఉధృతంగా ఉందండి. అవును కదా మరి. ఈవిడ ఈ విధంగా రోజు బదాన్ని పట్టం, ఈవిడ వెంట నేను పట్టం, ఇంట్లో తీసుకెళ్ళి పెట్టం, ఇది నా అర్థం అయిపోయిందండి. కాదు కానిస్టేబుల్ గారు, ఈయన చెప్పేదంతా అబద్ధం. ఈ నా భర్త కాదు, నేను ఆయన భార్య కాదు, నాకు పిచ్చి లేదు. కావాలంటే నా మెల్ల మంగళసూత్రం కూడా చూడండి. అవును, మంగళం లేదు. ఇది పాయింట్. ఏంటంటే పాయింట్ అసలు వాళ్ళ ఒంటి మీద గుడ్డన సంగతి సరిగ్గా తెలియదు కదా పిచ్చోళ్ళకి. ఇక మెల్ల మంగళసూత్రం దగ్గర ఏం తెలిసింది చెప్పండి. అందుకే ఆ మంగళసూత్రం తీసి జాగ్రత్త గాడి లాకర్లో పెట్టాను. ఇది పాయింటే. ఏంటండి పాయింట్? ఇతను చెప్పేదంతా అబద్ధం. నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మన్నాడు, నేను రానన్నాను, అందుకని ప్లేట్ పెరేస్తున్నాడు. మిస్టర్, ఎందుకయ్యా ప్లేట్ పెరేస్తున్నా? కానిస్టేబుల్ గారు, చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లని ప్రయాణించాలి, ఎన్ని కప్పులని కడగాలి. 3 మాసాల నుంచి ఈ భార్యని కాపాడుకోవడం కోసం ఎంత గుండెలు బాధ కొట్టుకోవడం మీకేం తెలుసు? అబ్బా, ఇది పాయింట్. చెప్పండి బాబు, నా గుండెలు తరుక్కుపోతున్నాయి. ఏమిటని చూసేది? ఒక పవిత్ర భారతీయుని పట్టపగలు ఒక రౌడీ అల్లరి చేస్తుంటే మన దేశం, మన జాతి చెప్పకమా, నా గుండె తరుక్కుపోతుంది. ఏంటండి ఇది? అసలు మీకు ఎన్ని గుండెలు? నేను చెప్తాను మీ గుండె దొరికిపోయి, ఆవిడ చెప్తాను మీ గుండె దొరికిపోతే అసలు అర్థం ఏంటి? మిస్టర్, మీరేం కంగారు పడకండి. ఇదిగో, ప్రతి కానిస్టేబుల్ కి 10 కళ్ళుంటే ఈ టీ ముహూర్తానికి 100 కళ్ళు ఉన్నాయి. నాకు అంతా అర్థమైపోయింది. ఏంటండి మీరు ఈవిడ ఖచ్చితంగా మీ భార్య. అంతే కదా? ఇది మీ కారేగా? అవునండి, మీ కారులో తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి. నేను భార్యం కన్నా వెళ్ళమ్మా. వెళ్ళు. నమస్కారం దుర్ముహూర్తం గారు. నమస్కారం. మా కుటుంబాన్ని కాపాడారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోయాను. మీరు అర్థం చేసుకోండి. ఏమిటో, మొగుళ్ళను వదిలేసి పారిపోతున్న పిల్లల్ని తీసుకొచ్చి మొగుళ్ళు కప్పచెప్పటం, పిల్లలను వదిలేసి తిరుగుతున్న మొగుళ్ళని తీసుకొచ్చి పిల్లలు కప్పచెప్పటం. ఏమిటో,
ఈ మధ్య నాకు అన్ని ఇలాంటి కేసులే తగులుతున్నాయి. చూడండి, ఈ మధ్య దేశంలో రేప్ కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు. అది నిజమే అనుకోండి, కాకపోతే నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి. మరెందుకు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించారు? ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను, కాకపోతే మీరేదో గొడవ చేసేసరికి నేను కాస్త అడ్డగోలు ప్రవర్తించాను. ఐ వెరీ సారీ. అసలు మ్యాటర్ ఏమిటంటారండి, అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆమెకు నేను ఒక్కనే కొడుకుని. నా పెళ్లి వెంటనే జరిపించాలని అడుగు కుతూలు పడుతున్నారు. ఎవరితో? మీతో కదనుకోండి, గీతని నా క్లాస్మేట్, నా ప్రియురాలు, ఆవిడతో నా పెళ్లి జరిపించాలని. కాకపోతే అనుకోకుండా మా అమ్మగారి హార్ట్ అటాక్ రావటం, అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది. ఎలాగైనా మీరు గీతలో నటించి నాకు ఈ గంధం గట్టెక్కించారంటే. నీ ప్రియురాలుగా నటించడం నాకు ఇష్టం లేదు అని అంటే? మీకు నటించడం ఇష్టం లేకపోతే నేనేం చేయగలను చెప్పండి? నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా? ఎలాగైనా ఈ గంధం గట్టెక్కించారంటే మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ఆ డబ్బు కోసం కదనుకోండి, మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడిన వారు అవుతారు. ప్లీజ్ ప్లీజ్ కనిస్టర్. సరే, థ్యాంక్స్. అమ్మా అమ్మా, నీ గీతం చెప్పానే, ఆ అమ్మాయి. నమస్కారం. 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 కూర్చోమ్మా. మా మురళి మీ గురించి అన్నీ చెప్పాడు. మీ గురించి కూడా ఆయన అంతా చెప్పారు. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్తో ఆపేశానండి. ఇంటర్తో ఆపు చేయాలనుకున్న మన వాస్తవమా? కాబట్టి నేనే మోరల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. దాంతో ఇప్పుడు బిఎస్ ఫైనల్. ఏం గీత? బిఎస్ ఫైనల్ నా క్లాస్మేట్. అవునండి, కంగారులో ఏం చదువుకున్నాను. అసలే కంగారు మనిషి అమ్మా, నిన్ను చూడగానే మరీ ఎక్కువ. మీ అమ్మ నాన్నకి నువ్వు ఒక్కతే కూతురివా? అవునండి. వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారు? వాళ్ళిద్దరు చనిపోయారండి. లేదమ్మా, వాళ్ళు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. దాని వెరీ మచ్. ఏదో కాస్త మాట మనస్పర్ధ వచ్చిందా? చచ్చిపోయినట్లు లెక్కంటే చెప్పు, బ్రతికే ఉన్నారని. అవునండి, ఐఎమ్ సారీ, బ్రతికే ఉన్నారు. కరెక్ట్. మీ ఆస్తి పాస్తులు? ఓకే. లేదండి, మాకేం ఆస్తి పాస్తులు లేవు. అదే వాళ్ళకి ఆస్తి బస్తాలు ఎప్పుడు ఉండవు. పేరెంట్స్ పెద్ద ఎస్టేట్ ఓనర్స్, 4 బ్యూక్ కార్లు, 2 ప్లైమూతులు, పెద్ద పెద్ద బంగ్లాలు. కాకపోతే అంటే ఆవిడ చాలా వినేసి డబ్బున్నా లేనట్టే, డబ్బున అసలు లెక్క చేయదు. అందుకే అలా చెప్పింది కదా. అవునని చెప్పు. అవునండి. చాలా చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషం. నేను కోరుకునేది నీలాంటి కోడల్ని. థ్యాంక్స్ అండి. ఇదిగో, ఇక మీదట ఏముంది రండి పొండి అని పిలవకూడదు, అత్తయ్య అని పిలవాలి. అత్తయ్యా? అలాగే. అమ్మో. మరి ఇప్పుడైనా మందులు వేసుకోండి అమ్మా. తులసిదళం, నువ్వు వెళ్ళి కాఫీ కలిపట్రా. ఇదిగో డాక్టర్, నాకు నచ్చిన కోడలు నాకు అనిపించింది. ఇంకేం మందులు నాకు అక్కర్లేదు. ఇక నేను వెళ్ళొస్తాను అత్తయ్య. ఎక్కడికి? హాస్టల్కేగా. చూడమ్మా, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడ? పోనీ కావాలంటే రోజుకోసారి వచ్చేడుతుందండి. రోజుకొస్తాను, నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకొస్తాను. అదేం కుదరదురా, నా కోడలు ఇక్కడే ఉండాలి, ఎక్కడ వెళ్ళకూడదు. నా మీద ఒట్టు. అలాగే, నేను ఇక్కడే ఉంటాను. మంచి పెట్టుకోండి. హలో, ఎవరండి? ఐఎమ్ 4277. ఎవరు కావాలండి? హలో, అన్నయ్య గారా? నేను మురళి మాట్లాడుతున్నాను. గీతను ఒకసారి పిలవండి. హలో, గీత మాట్లాడుతున్నాను. గీత మాట్లాడుతున్నాను, తెలుసు. ఎలా ఉంది మీ కుక్క? క్షేమమ్మా? సుఖముగా ప్రసవించానా? చాలా సీరియస్ గా ఉంది. తొలి కాన్పు కదా, 2 డాక్టర్ల దగ్గర నుండి చూస్తున్నారు. పీడ వదిలిపోయింది. సరే, నువ్వు వెన్న బయలుదేరరా. వీలవదు డార్లింగ్, ఇక్కడ రాని పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది. అరే, ఇక్కడ మా అమ్మ చాలా సీరియస్ గా ఉంది. నేను గురించి ఒకసారి అడిగింది. నీకోసం ఈసారి టెలిఫోన్ ట్రై చేశాను. నువ్వు టెలిఫోన్ దగ్గర రావు. ఏమో నీ ఉద్దేశం? వస్తావా? వీలేదు మురళి, ఐఎమ్ వెరీ సారీ. మీ గీతతో మాట్లాడుతున్నారా? అవునండి. ఆ బోడి కుక్క ప్రసవించలేదట, నన్ను ఇరుకులో పెట్టేసింది. మీరు ఎలా పోయినా నాకు అభ్యంతరం లేదు, కానీ నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. నో ప్లీజ్, నేను రమ్మని అడగగానే మీరు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు వచ్చిన జయం పూర్తయిపోకుండా వెళ్ళిపోవడం చూశారు, అది మాత్రం చాలా ఆత్రం అండి. మీరు ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి, మా అమ్మగారు ఆరోగ్యం మరీ క్షీణించిపోతుంది. మరొక్క 4 రోజులు జస్ట్ ఓపిక పెట్టారంటే ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. అమ్మా, ప్రాణం పోతుంది, తలనొప్పి.
అమ్మా డబ్బు కావాలమ్మా 5,000 అమ్మా. గీత బీరో తెరిచి 5,000 డబ్బు. ఎందుకమ్మా, నేను తీసుకుంటా కదమ్మా. అక్కర్లేదురా, పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సిన పనులన్నీ పెళ్లికి ముందు గీత నేర్చుకో. వెళ్ళం వెళ్ళు. కంగ్రాచులేషన్స్. ఎన్నపెట్ట తాళం తీసే వరకు వచ్చిందా కూడా ప్రోగ్రెస్. గుడ్ డెవలప్మెంట్. నేనేం డెవలప్ అయినా అంతా మీ చలవేగా, తీసుకోండి. తీసుకుంటారులేండి. ఏదో గండం గడిచి గట్టెక్కిస్తామని అనుకున్నాను కానీ నువ్వు ఇలా మా అమ్మని కాకా బట్టి ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవాలనుకుంటామని మాత్రం అనుకోలేదు. చూడండి, మీరు పిలిచారు, నేను వచ్చాను, దట్స్ ఆల్. ఈ ఇంటికి వచ్చాక మీ అమ్మగారు అనారోగ్యం చూసి ఆవిడ సేవ చేయాలనిపించింది, ఆవిడ మంచితనాన్ని చూసి గౌరవించాలనిపించింది. అంతేగాని మీ పెద్ద ఇంటి మీద మోజుతో ఇక్కడ ఉండలేదు. ఇదిగోండి, మీ తాళం చేతులు మీ దగ్గరే ఉంచుకోండి. గీత ఏదని అడిగితే మీ ఇష్టం వచ్చిన అబద్ధం చెప్పుకోండి. కాబోయే కోళ్ళమ్మా అని మీరు పరిచయం చేశారు. అత్తయ్య వరుసతో తులామా అని ఆవిడ ఆర్డర్ వేశారు. మీ ఇద్దరిని తృప్తిపరచడానికి నేను గీత పేరుతో అబద్ధం బ్రతుకుతున్నాను. ఇదేమన్నా నాకు సరదా అనుకుంటున్నారా? ఇందులో నాకేమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? చూడండి, నా మాటలు మీకేమైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించండి. వస్తాను. రాధా, చిట్టి బ్రహ్మాండంగా అలంకరించావే. గదంతా పూల దుకాణం లాగా గుమగుమలు ఆడిపోతుంది అనుకో. ఏమండి, మీరు ఒకసారి లేవండి. ఎందుకు? లేవని చెప్తాను. ఎందుక? ఉండండి. సెంటు కూడా సెటప్ చేసావే. అంతేకాదు, మీరు కూర్చోండి. చూడండి, మనం తినటానికి పళ్ళు, మిఠాయి, తాగటానికి పాలు అన్ని సిద్ధం చేసి ఉంచాను. బ్రహ్మాండంగా సెటప్ చేసావే. చెట్టి ఏమండి, మనం అలా అలా స్వర్గంలో తిరిగి ఆ తర్వాత బృందావనంలో దిగి ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి పుష్పాల రథం మీద పారిపోయి చెట్టి చెట్టి ఎవరది? సార్ సార్, ఈ వీధిలో దొంగలు పట్టారండి, మీరు అర్జెంట్గా రావాలి సార్. వస్తున్నా వస్తున్నా. ఏమండి, మీరు అడగండి, అచ్చి వాడే వెళ్ళిపోతాడు. ఇదిగో అదే తప్పు. ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఎన్ని ఉండదు. ఇప్పుడే వాడి సంగతి తెలిచేస్తాను. అదేం కుదరదు, మీరు వెళ్ళకూడదు అంతే. నీకు తెలియ చిట్టి. లేదు. అబ్బా ఉండమంటుంటే నేను ఇప్పుడే వస్తానండు. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఈ వీధిలో 6వ నెంబర్ ఇంట్లో దొంగ పట్టాడండి. చుట్టూ జనం మూగారు, చేతిలో కత్తుంది. మీ బెదిరించి పారిపోతాడని మీ దగ్గరికి వచ్చాను. ఆయన రారు, అదేదో నువ్వే చూసుకో, వెళ్ళు. రానంటూ రూల్స్ కి విరుద్ధం. ఏంటండి రూల్స్ మాట్లాడుతున్నారు? పోలీసుగా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే, కట్టుకున్న పెళ్ళగా నాతో కాపురం చేయడం రూల్స్ కదా. అబ్బా నీకు తెలీదు, నువ్వు ఊరుకో. ఇదిగో 247, నేను డ్రెస్ వేసుకొస్తాను, నువ్వు పద. ఆగండి, మీకు డ్యూటీలో లాఠీల మీద ఉన్న విలువ కూడా కట్టుకున్న పెళ్ళ మీద లేదన్నమాట. కోరి కోరి పోలీసే కావాలని పెళ్లి చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. లోకల్ ఎంతమంది పోలీసులు ఉన్నారు, అందరూ ఇలాగే పెళ్ళాన్ని వదిలేసి డ్యూటీ డ్యూటీ అంటున్నారా? ఇదిగో ఇప్పుడు నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. నేను వెళ్తున్నాను, నువ్వు తలపేసుకో. అంతేనా? ఇదిగో చిట్టి, శోభనం అనేది శుభకార్యమే, దొంగను పట్టుకోవడం అనేది ఘనకార్యం. ఇలాంటి ఘనకార్యాలు నేను ఎన్ని చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. మీకు లాఠీలు దొంగలు ప్రమోషన్లు తప్ప పెళ్ళ ముద్దు ముచ్చితే ఏం అక్కర్లేదన్నమాట. నేను చెప్పానా, నాకు డ్యూటీ ఫస్ట్, పెళ్ళం నెక్స్ట్. నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. అలాగే అలాగే, ఇలాగే రోజు నైట్ డ్యూటీ చేస్తుండండి. నేను ఈ సంసారాన్ని మానేసి సన్యాసులో కలిసిపోతాను. నీ బెదరింపులకు తెలిసిపోయి నేను డ్యూటీకి వెళ్తా మానుతాను అనుకుంటున్నావా? మాన్ను, వెళ్తున్నాను. వెళ్తున్నారు? వెళ్తున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వెళ్తున్నారు కదా? వెళ్తున్నాను. వెళ్ళండి, వెళ్తున్నాను. వెళ్ళండి. మాయా, మాయా, మాయా. ఎస్ ఎస్, కమింగ్ ప్లీజ్. చెప్పా పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? ఉద్యోగం కోసం వెళ్ళాను మావయ్య.
అది కాదమ్మా, ఉద్యోగానికి ఇప్పుడు అంత అవసరం వచ్చింది. అవసరం అంటారేంటి మావయ్య? మీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. వైద్యానికి ఆ డబ్బు సరిపోవటం లేదు. ఇన్నాళ్ళు నన్ను ఎంతో ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు నేను ఉద్యోగం చేసి మీకు వైద్యం చేయించడం తప్పంటారా మావయ్య? తప్పని కాదమ్మా రాధ, ఎలాగైనా నిన్ను ఒక ఇంటి దాన్ని చేయాలనేది నా జీవితంలో మిగిలిన ఒకే ఒక కోరికమ్మా. ఆ కోరిక తీర్చుకోవాలి ఆస్తోనే ఈ జీవిత భారాన్ని మోస్తున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి నాకు వైద్యం చేయిస్తానంటున్నావు. నేనంత స్వార్థపరుని కాదమ్మా, స్వార్థపరుని కాదు. పోన్లే, అవును, నువ్వు వెళ్ళిన పని ఏమైందమ్మా? ఉద్యోగం దొరికినట్టు దొరికి చేజారిపోయింది మావయ్య. అన్నట్లు మీ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ చూస్తున్నాడా? చూస్తున్నారు. మందులో వేసుకుంటున్నారా? వేసుకుంటూనే ఉన్నా. అవును, ఉద్యోగం దొరకకపోతే తిన్నగా ఇంటికి వచ్చేయచ్చు కదా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఎందుకున్నావు? మీరు లోపల పదని చెప్తాను. సరే, ఉద్యోగం ఇప్పిస్తారన్నారు కదా అని అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మగారి దగ్గర నాకు వచ్చిన యాక్టింగ్ అంతా చేసేసాను. గుడ్. ఆవిడ మెచ్చుకుందా? ఎంతకీ ఆవిడ పేరేమిటన్నావు? పార్వతమ్మా. వాళ్ళ పెద్ద మనం కాయట కూడా ఉంది మావయ్య. ఆవిడగారు కొడుకు అచ్చు నీలాగే ఉన్నాడు. వయసులో ఉన్నప్పుడు మీరు కూడా అలాగే ఉండేవారేమో. మావయ్య, అన్నం దగ్గర నుంచి లేచి వచ్చేసారు. నేనేమన్నా తప్పు మాట్లాడానా? లేదమ్మా, నువ్వేం తప్పు మాట్లాడలేదు. నాకేదో జ్ఞాపకం వచ్చి భోంచేయబుద్ధి కాలేదు. అంటే నువ్వు అత్తయ్య అని పిలిచానన్నావే, ఆ పార్వతమ్మ ఆవిడెవరో కాదమ్మా, నా భార్య. నేను దైవంలో ఆరాధించే నా ప్రాణ స్నేహితుడు అలా చనిపోయాడు. అతని భార్యకు స్థానం కల్పించాలని ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను. అప్పటికే శ్రీధర్ ఆస్తిని పాముల్లా చుట్టేసిన అతని దయాదులు ఆమెను వాళ్ళ ఇంటికి వాళ్ళకి అంగీకరించలేదు. భర్త పోయిన దుఃఖం ఒకవైపు, ఆశ్రయం లేదన్న బాధ మరోవైపు ఆమెను గొంగదీస్తుంటే నా సొంత తోబుట్టు ఆమెను తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చి ఆదరించాను. కొన్నాళ్లకు ఒక ఆడబిడ్డంగా నా చేతిలో పెట్టి ఆమె కూడా కన్ను మూసింది. ఆ ఆడబిడ్డ ఎవరో కాదమ్మా, నువ్వే. అవునమ్మా, పోగొట్టుకున్న నా స్నేహితుణ్ణి నీలో చూసుకుంటూ బ్రతుకుతున్నాను. నా జీవితంలో కలిగిన విషాదాన్ని నేను చూసుకుంటూ మర్చిపోతున్నాను. నీ జీవితంలో ఇంత విషాదం, నీ గుండెలో ఇంత బరువు ఉందని ఒక్కనాడైనా నాకు చెప్పలేదే మావయ్య. నా బాధను ఇతరులో పంచడం ఇష్టం లేక నన్ను కూడా ఇతరులతో కలిపేశారా మావయ్య? అదే, అది కాదమ్మా నా ఉద్దేశ్యం. నీ ఉద్దేశం ఏదైనా నా బాధ్యత ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను. అంటే నేను నీ జీవితంలో వెలిగిన కాంతి రేఖనని మీరేగా అన్నారు. మరి ఈ కాంతి రేఖకి నీ జీవితం నేను చీకటిని తరమాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. అంటే తల్లి తండ్రి లేని నన్ను మీరు చేరతీసి ఇంతవరకు ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఆ రుణం తీర్చుకోవడానికైనా మిమ్మల్ని అత్తయ్యని కలపాలి కదా మావయ్య. నిప్పుకి ఉప్పుకి పొత్తు కుదర్చడం ఎవరికి సాధ్యం కాదమ్మా. మీరిద్దరూ నిప్పు ఉప్పు కాదు మావయ్య. ఒకరు తేనైతే మరొకరు పాలు. ఎటొచ్చి ఈ రెండిని కలిపే మార్గం వెతకాలి. హే మురళి, ఏంటి ముసలేషం? కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏమైనా జరిగిందా? సరే అండి, నా పేరు మురళి కాదు, శంకర్రావు. ఓహో, వేషంతో పాటు పేరు కూడా మార్చుకున్నానంటే బాగుంది. ఓ పని చేయి, మెడ్రాస్ వెళ్ళి ఓ పెద్ద డైరెక్టర్ని కలు, సినిమాల్లో మంచి వేషాలు ఇస్తాడు. మీకే చెప్పేది, నా పేరు మురళి కదండి, శంకర్రావు. మా మురళి కూడా ముమ్మూర్తిలా మీలాగే ఉంటాడండి. అవును, దగ్గుతున్నారేంటి? ఉంటూ బాగాలేదా? మై గాడ్, ఇదేంటండి బాబు, ఒళ్ళంతా కాలిపోతుంది. సరే, మీ మురళి కాదు, బాగానే ఉంది. పేషెంట్, నేను డాక్టర్ని. రండి, కారెక్కండి. పర్వాలేదండి. పర్వాలేదు, నా మాట వినండి. రండి, ఎక్కండి. గుడ్ మార్నింగ్ సార్. హలో, కూర్చోండి. థ్యాంక్ యూ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మరేం లేదండి, మా నాన్నగారు. జస్ట్ అ మినిట్. 202. ఎస్ సార్. కమాన్, అందరూ జాగ్రత్తగా ఉండండి.
ఇప్పుడు చెప్పండి. అదేనండి, మా నాన్నగారు నన్ను వెతుకుంటే ఈ ఊరు వచ్చారండి. వారికి కూడా ఏదో అదే లేదు. మా మామయ్య గారు, అదే వీళ్ళ నాన్నగారు. అబ్బా తెలుసమ్మా, మీ ఆయన గారు తండ్రి గారు మీకు మామగారు కాక మీకు తండ్రి గారు అవుతారా? విషయానికి వచ్చేయండి. అదేనండి, మా నాన్నగారు వెతుకుంటే మేము ఆ ఊరు వెళ్ళామండి. మేము ఆయన ఎత్తుకుంటే ఆ ఊరు వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆయన లేరండి. ఆయన వెతుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో, పార్క్ లో అవి ఇవి తిరిగాం కానీ కానీ ఎక్కడ కనిపించలేదు. అదే ఇదే కంప్లైంట్ మీకు ఇద్దామని. కరెక్ట్ కరెక్ట్. ఈ దుర్ముహూర్తం గ్రేట్ దగ్గరికి వచ్చారు, అవునా? ఇక చూడండి, 10 నిమిషాల్లో నా మేధస్సు, నా శక్తులంతా ఉపయోగించి ఎక్కడున్నా సరే వెతికి మీ నాన్నగారిని ఇట్టే పట్టేస్తాను. 1 మినిట్. మీ నాన్నగారి పేరేమన్నారు? కె శంకర్రావు అండి. ఓకే, చాలు. కె శంకర్రావు. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్. అదే దుర్మూర్తి గారు మీరే? హలో డాక్టర్ గారు, కూర్చోండి. హౌ ఆర్ యు? ఫైన్. హలో డాక్టర్ అంకుల్. ఇదేంటి మీరు ఇద్దరు ఇక్కడ? ఒక్క నిమిషం తర్వాత మాట్లాడతాను. అవును, మీ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? ఆ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? ఏవో చిన్న చిన్న కేసులు చూసుకోవడానికి బయటకు వెళ్ళాడు. పెద్ద పెద్ద కేసులన్నీ నా నెత్తి మీద పడేస్తాడు. అవన్నీ నేను చూసుకోలేక చచ్చిపోతున్నాను. సరే అంకుల్, మీకు ఇన్స్పెక్టర్ పని ఏంటి? ఏం లేదు మురళి, సరిగ్గా నీలాగే ఉన్నాడు ముసలాయన. నాకు రోడ్డు మీద కనిపించాడు. పాపం ఆయనకి ఊళ్ళో నాన్న వాళ్ళు ఎవరు లేరట. ఆరోగ్యం కూడా బాగోలేదు. తీసుకెళ్లి నా డిస్పెన్సరీలో జాయిన్ చేశాను. ఎందుకైనా మంచిదని స్టేషన్ లో రిపోర్ట్ ఇద్దామని ఇలా వచ్చాను. పేరేమన్నారు? కె శంకర్రావు అండి. కె శంకర్రావు. ఆయనే నేను చెప్పింది శంకర్రావు. ఏ శంకర్రావు గారు, శంకర్రావు గారు, 1 మినిట్. ప్రయోజకుడైన కొడుకు, శ్రీమంతురాలైన భార్య ఉండి కూడా ఎవరు లేని ఏ కాకిల ఆసుపత్రిలో చేరాల్సిన దుస్థితి పట్టింది మామయ్యకి. రాధ, జరిగిన విషాదం అంతా నీ ద్వారా విన్న తర్వాత కూడా మా అమ్మ నాన్నని కలపలేకపోతే నా జన్మ సార్థకత ఉండదు. అందుకే ఎలాగైనా మా అమ్మని హాస్పిటల్ రప్పించాలి. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని ఇక్కడే కలపాలి. ఎలా? ఎలాగనేది మన ఇద్దరం ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఓకే, రా వెళ్దాం. డాక్టర్ అంకుల్, నా పాటలోనే సక్రమంగా ఉన్నట్టే కదా? ఏ పాటలు ఉన్నాయో ఏం లేవో మొత్తం చెకప్ చేసి చెప్తాను. ఒక్క నిమిషం ఓపిక పట్టు. అమ్మో, అమ్మాయి ఎవరైనా కొట్టేశారు? దిస్ వన్ హీజ్ ఆల్ రైట్. ఓకే ఓకే. అవును మురళి, నొప్పి ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చిందా? ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ముందు రాదు కూడా. రాదని నువ్వు ఎలా చెప్పగలవు? మీరు ట్రీట్ చేసిన అంకుల్ ఇంకెందుకు వస్తుంది? కడుపులో ఎలా ఉంది? ఏం లేదమ్మా, మొత్తం చెకప్ చేశాను. కడుపులో బల్ల ఏమీ లేదు. ఏమైందా? 4 రోజులు ఇక్కడే ఉన్న ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సెటరేట్ అయిపోతుంది. 4 రోజులా? ఆ. ఒరేయ్, సమయానికి భోంచేసి ఆరోగ్యం చూసుకుంటే కడుపులో నొప్పి వస్తుందారా? నువ్వు నా మాట వింట కదరా అసలు. మీరేం భయపడకండమ్మా, నేను ఉన్నా కదా. MBBS 14 ఏళ్ళు చదివి మరీ పాస్ అయ్యాను. నా పునాది చాలా స్ట్రాంగ్. అవునత్తయ్య, సమయానికి డాక్టర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నాలుగు ఎవరు పోయేది కదా ఎవరు? ఒరే, ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు తల తిరుగుతుంది, గుండెలో దరదరా కొట్టుకుంటుంది. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మా, నేను మురళిని జాగ్రత్తగా చూసుకుంటాను. ఆహా, వీళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్ళడమే. హాస్పిటల్కి వచ్చాక భయం దేనికమ్మా? అవునత్తయ్య, అసలు మీ ఆరోగ్యం బాగుంటలేదు. మీరు ఇంటికి నేను చూసుకుంటానుగా. వెళ్ళమ్మా. మీరు వెళ్ళండి. వెళ్ళనమ్మా. వెళ్ళరా. అయితే నేను వెళ్ళి సాయంకాలం వస్తాను. డాక్టర్ గారు మందిస్తే తీసుకోవాలి. చేదుగా ఉందని మానేయకూడదు బాబు. చేదుగా ఉందని పారేస్తే ఇంజక్షన్ ఇచ్చేస్తా. బాబోయ్, వద్దండి, వాడు తట్టుకోలేడండి. బాబు, నేను వెళ్ళరానా? అలాగే. మీ పదండి, జాగ్రత్తగా చూసుకోండి. రెస్ట్ తీసుకోమ్మా. రాధా, అమ్మ జాగ్రత్త. వరండాల డోర్ దగ్గర. డాక్టర్ చెప్పిన మాటలు విని వాడు కరెక్ట్ గా మందులు తీసుకుంటా. ఏంటమ్మా? ఏం లేదు, నేను ఆయన దగ్గర ఉంటాను. మీరు సాయంత్రం తప్పకుండా వస్తారుగా? తప్పకుండా వస్తా. ఏమిటతే, ఇంట్లో పని వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఏమిటో నాకేం అర్థం కాదు. ఆయన పరిచయం చేయాలంట. సాయంత్రం ఆయన ఫోన్ చేయకూడదంట అత్తయ్య. మీరు చౌకాసి తీసుకొస్తారుగా? తీసుకొస్తారమ్మా. మర్చిపోరుగా? మర్చిపోరు. తప్పకుండా తీసుకొస్తారుగా?
నువ్వు వెళ్ళి మురళికి ఏం కావాలో చూడు, నేను సాయంత్రం వస్తాను. ఆయన పేరు శంకర్రావమ్మ. ఇప్పటికే ఆయన వ్యాధి చాలా ముదిరిపోయింది. ఆపరేషన్ చేయకపోతే నయం అవటం కష్టం. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఆయన బాధపడుతోంది ఒక్క జబ్బుతోనే కాదమ్మా, మానసికంగా చాలా కృంగిపోయాడు ఆయన. వివరాలు అడిగితే తనకి వెనక ముందు ఎవరూ లేరని నిరాశ నిస్పృహలు కనపరుస్తున్నాడు. పైగా ఆపరేషన్ చేయడానికి 5,000 అవుతుంది, ఆయన ఇచ్చుకోలేడేమోనని. 5,000గా? ఆ డబ్బు నేను ఇస్తాను, నువ్వు ఆపరేషన్ చేయి. డబ్బు మీరిస్తారా? అమ్మగారు, ఆయన మీకేమన్నా బంధువా? ఇదిగో, ఆయన డబ్బు లేని పేషెంట్, ఆయన బ్రతకాలి. నువ్వు అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నావు? వెంటనే వెళ్ళి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయి. వెళ్ళి ఇక్కడి నుంచి. అలాగేనమ్మా, అలాగే. నమస్కారం డాక్టర్ గారు. ఓహో, దుర్ముహూర్తం గారా? డి ముహూర్తం. డి అంటే దుర్ మా ఇంటి పేరు, ముహూర్తం నా అసలు పేరు, దుర్ముహూర్తం. కూర్చోండి కూర్చోండి. మీకు కూడా మత పని పడిందా? పోలీసులకు మాత్రం జబ్బులు రావా? ఏంటి మీ కంప్లైంట్? ఏమీ లేదండి. నేను రాత్రిపూట ఎక్కడ పడుకుంటానండి? మంచం మీద. అవును కదా. మరి తెల్లారి లేచేసరికి ఎక్కడ ఉండాలండి? మంచం మీదే. అవును కదా. అది ఏమిటోనండి, తెల్లారి లేచి చూసుకునేసరికి నేల మీద ఉంటున్నానండి. అంటే మీరు చంటి పిల్లల మంచం నుంచి కింద పడుతున్నారన్నమాట. బాలేవరే, కింద పడ్డానికి దుర్ముహూర్తం అంటే ఎవరు అనుకున్నారు? అగ్గి రవ్వ. మరి నేల మీద ఎలా ఉంటున్నారండి? ఎవరో నన్ను కావాలని కిందకు తోసేస్తున్నారేమోనని నాకు అనుమానం అండి. ఓహో, అంటే గాలి ధూళి దెయ్యం అని మీ అనుమానమా? అయితే అయి ఉండొచ్చు. అయితే మీరు నా డిపార్ట్మెంట్ కాదు, మా ఆవిడ డిపార్ట్మెంట్. ఆవిడ భూత వైద్యం, భానుమతి, చేతబడి వీటిలో స్పెషలిస్ట్. అక్కడికి వెళ్ళి తాయితీ కట్టించుకోండి, వెళ్ళండి. అలాగే. రారా. నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉంది జ్వరం? మాత్రలు సరిగ్గా వాడుతున్నాను సార్. నాలుగు చూపించు. అబ్బా, ఆ జరదాకెళ్ళి ఎందుకయ్యా నీ జ్వరాన్ని తోడు. మూయరు. ఎంతకాలానికి కనిపించే చుట్టూ ఇంకడే ఎప్పుడు అలా ప్రవర్తించాలని పేరు మార్చుకున్నంత మాత్రాన పిల్లాన్ని గుర్తుపట్టలేనంత గుడ్డు అని అనుకున్నా వచ్చి ఇదిగో, నా మీద నీ కోపం ఉంటే ఉండొచ్చు కాక, పిల్లాన్ని కాదని మాత్రం అనుకో. నువ్వు నా పిల్లం కాదని నా కళ్ళలో చూసి చెప్పు. కళ్ళలో చూసి చెప్పడం అంటే నీకు బుద్ధిందా లేదా? నేను ఈ పెళ్ళాం కాదు. నా పిల్లలు వచ్చిటి, నా పిల్లలు వచ్చిటి. అది నా పిల్లం, పైగా నీ పిల్లం అంటావా? షీఈ్ మై ఓన్ వైఫ్. ప్రొసీడర్. అబ్బా కాబట్టి నా పిల్లం. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఎస్ యు ఆర్ కరెక్ట్. ఈయనకి నిజంగానే పిచ్చి పెట్టింది. విశాఖపట్నం పంపాల్సిందే. అంటే నన్ను పిచ్చాసుపత్రులు చేరమంటావా? ఇదిగో డాక్టర్, నిన్ను ఏకంగా రాజమండ్రి పంపించేస్తాను, జాగ్రత్త. రాజమండ్రికా? అంటే సెంట్రల్ జైలుకా? అవును. నేను ఏ నేరం చేశాను పంపుతావా? ఏమి నేరం చేశావు అని అడుగుతున్నావా? నువ్వు డాక్టర్ అయ్యుండి రావణాసురుడు సీతమ్మ వారిని చెరబట్టినట్టు నా పిల్లాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో చెరబడ్డం నేరం కాదు. ఇదిగొచ్చింది, జరిగిపోయిందితో పొరపాటు జరిగిపోయింది. ఇంకెప్పుడు అలా ప్రవర్తించు. మన ఇంటికి వెళ్దాం. చిట్టి కాదు, పట్టి కాదు. ఏమిటండి అలా చూస్తే నిలబడ్డారు? ముందు వెళ్ళి పోలీసులు పిలిపించండి. ఈయనే ఓ పోలీసు, ఇంకే పోలీసుని పిలవనే. పురజనుల పెళ్ళాలని పరజనులు ఎత్తుకుపోతే పోలీసుని పిలుస్తాం, కానీ పోలీసు ఆయనే వచ్చి నా పెళ్ళాన్ని ఎత్తుకుపోతుంటే ఇంకెవరిని పిలవనే. నాయన దుర్ముహూర్తం, నీకు కావాలి అంటే నా థర్మామీటర్ తీసుకో, లేకపోతే నా స్టెటస్కోప్ తీసుకో. అంతేగాని నా పిల్లనే నీ పిల్ల అంటావేంటయ్యా? బాబు డాక్టర్ గారు, మీకు కావాలంటే అలాంటి ఒక 1/2 డజన్ కొని పెడతాను, కానీ నాకు కావాల్సింది మాత్రం నా చిట్టి. నా పిల్లం, చిట్టి నా పిల్లం, నా పిల్లం, చిట్టి నా పిల్లం. సుబ్రహ్మణ్యం ఇలా ఈవిడ గారు నా పిల్లం కాదో తేల్చి చెప్పు. అయ్యగారు భార్యనండి. కొట్టానంటే తలకాయి కొబ్బరికాయలాగా పగిలిపోతుంది. ఈవిడ గారు ఆయన పిల్లమని ఏమిటి సాక్ష్యం? సాక్ష్యం? అవును. ఇప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళిపోయాడు కదా, ఈ లోపల మన ఇంటికి వెళ్ళిపోతాం. ఇదిగో మేమిద్దరం మొగుడు పెళ్ళాలనే అంటే అనుకున్న ఏకైక సాక్ష్యం మా పెళ్లి ఫోటో చూడు. 1973 జూన్ 10వ తారీఖున హైదరాబాద్ దోమల్గూడలో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఆశ్చర్యంగా ఉంది. నా భార్య మీ భార్య ఇద్దరు ఒకే పోలికలు ఎందుకుంటారబ్బా? ఎందుకుంటారంటే ఆ బ్రహ్మదేవుడు ఒకే పోలికలతో 2 బొమ్మలను తయారు చేసి ఒకటి నీ గంట కట్టాడు, ఇంకోటి నా గంట కట్టాడు. అది కరెక్ట్ అయి ఉండొచ్చండి. తులసిదళం గారు, పొరపాటు జరిగిపోయింది, ఏమనుకోకండి.
నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటానండి. ఎందుకెందుకు? ఎందుకంటే పారిపోయిన నా భార్యని మీ భార్య ముఖంలో చూసుకుంటాను. వీధిలోంచే చూడు, ఇంటికి మాత్రం రాకు. అలాగేనండి, వస్తానండి. వస్తానండి. రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ. తులసి, తులసి, ఏమిటే చెప్పా చేయకుండా సన్యాసులు కలిసిపోయావు? చిచి, ఎవరన్నా చూస్తే మన పరువు పోతుంది. పిచ్చివాడా, తులసి లేదు గెలసి లేదు, చైతి. వైరాగ్యంతో పాటు నీకు పిచ్చి కూడా పట్టిందనమాట. నాటు వైద్యం చేసి చేసి నీకు మెంటలు వచ్చిందా తులసిదళం? ఇదిగో నేను ఇంటికి తీసుకెళ్లి స్పెషల్ వైద్యం చేయిస్తాను. పద. నువ్వెవరువో నాకు తెలియదు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా నాయనా? మాట్లాడకుండా పద, నువ్వు ముండింటికే. చెయ్యదు. నువ్వు వస్తావా రావా? వదలమంటుంటే. నిన్ను పోలీసులు పట్టిందని చెప్తున్నాను. వదలు. నువ్వు మాట్లాడకుండా పద. వదలమంటుంటే. పద ముండింటికి, పద. వదలు. ఇదిగో, నువ్వు మర్యాదగా రా ఇంటికి, లేకపోతే ఇప్పుడు అనవసరంగా గొడవ అయిపోతుంది నువ్వెవరో చెప్తున్నాను. నాకు తెలీదు. చెయ్యదు. చెప్పిన మాట విను. తులసిదళం, నా మాట. ఆగండి, 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 ఆగండి. ఏంటి అలా పొదడుకుంటున్నారు? గారు మీరా? మీ భార్య గారు సన్యాసుల్లో కలిసిపోయి ఇంటికి రానంటున్నారా? అవునండి, పొద్దున్న నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బాగానే ఉంది. ఏమిటమ్మా ఇది? భర్తుండగా మీరు సన్యాసులో కలవటమా? హాయిగా ఇంటికి వెళ్ళి కాపురం చేసుకోండి అమ్మా. సిగ్గు లేదు. ఆ రోజు నాతో కాపురం చేయి మగడ అంటే పెళ్ళానికంటే డ్యూటీ ముఖ్యమని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కనిపిస్తే ఇంకొకటి వెళ్ళమంటావా? ఇదేమిటండి కేసులో అడ్డం తిరిగింది? నువ్వు నా భార్య చిత్ర. డాక్టర్ గారు, ఈవిడ మీ భార్య తులసిదళం గారు కాదండి, నా భార్య చిట్టి. చిటా తిరకాసు. నమస్కారం చిట్టి గారు. హెడ్ గారు, మీరు కలుసుకున్నారు కాబట్టి ఆవిడ మీ ఇంటికే తీసుకెళ్తారో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారో మీ ఇష్టం. పోలీస్ స్టేషన్ ఎందుకండి? పోలీస్ స్టేషన్ అని ఇదిగో ఇంతవరకు తెచ్చుకున్నాం. ఇక పోలీస్ స్టేషన్ కాదండి, సరాసరి ఇంటికే తీసుకెళ్తాను. సరే, జంటగా మా ఇంటికి రండి. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి భోజనం చేద్దాం. వస్తాను చిట్టి గారు. అలాగేనండి.